హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఉసిరికాయలతో ఘాటుగా మంచి రుచిగా ఉండే ఘుమఘుమలాడే పులిహోర ఆవకాయ ఎలా చేయాలో చూద్దాము. చేయడం చాలా తేలిక. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికి చిన్న ప్రాసెస్ ఉంది. ఉదయాన్నే ఒక గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. మరిగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. కనీసం ఒక గంట పడుతుంది. ఇప్పుడు ఒక చిన్న కాఫీ గ్లాస్ తోటి ఆవాలు తీసుకోవాలి. ఆవాలు మిక్సీ జారులో వేసుకొని ముందుగా పొడిలాగా చేసుకోవాలి. చూసారు కదా, గ్లాసు సైజు చిన్న గ్లాసు. వీడియోలో చూపించినట్టుగా కొంచెం పొడిలాగా అయిన తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేయడం వలన ఆవాల పొడి కనలెక్కకుండా ఉంటుంది. అలాగే మనం కాచి చల్లార్చుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కూడా కొంచెం పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. నీళ్ళు ఒకేసారి పోసేస్తే మెత్తగా అవ్వదు. అందుకని కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. చూసారు కదా, మెత్తగా అయిన తర్వాత రంగు కూడా లైట్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుని ఇంకొంచెం నీళ్లు పోసి ఇంకా మెత్తగా రుబ్బుకోవాలి. చూసారు కదా, మెత్తగా నలిగింది. ఇప్పుడు ఈ ముద్దని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా. ఇలా వీడియోలో చూపించినట్టుగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇప్పుడు కొంచెమే చేస్తున్నాను కాబట్టి చిన్న ప్లేట్లో వేసాను. అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళైతే పెద్ద ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని ఎండలో పెట్టాలి. ఇప్పుడు ఒక గంట సేపు అయిన తర్వాత పైన ఎండినట్టుగా ఉంటుంది, కింద పచ్చిగా ఉంటుంది. అందుకని ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ సాయంత్రం వరకు ఎండబెట్టుకోవాలి. అలాగే మనం ఉసిరికాయలను కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకోవాలి. లేదా తడిగుడ్డ పట్టైనా తుడిచి ఆరపెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక మూకుళ్ళలో ఉసిరికాయలని వేయించుకోవడానికి సరిపడా నూనె కొంచెం పోసుకోవాలి. నేను ఇక్కడ పప్పు నూనె పోస్తున్నాను. పప్పు నూనె కానీ పల్లి నూనె కానీ మంచి టేస్ట్ వస్తుంది. నేను ఎప్పుడు చెప్తుంటా, ఊరగాయలకి పప్పు నూనె బాగుంటుందని. కొంచెం నూనె వేసి కొద్దిగా వేడెక్కనివ్వాలి. నూనె కొంచెం వేడెక్కితే చాలు, మరీ ఎక్కువ వేడి మీద కూడా వేయకూడదు, మాడిపోతుంది, పైన లోపల వేగదు. కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఉసిరికాయల్ని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మూత పెట్టేద్దాము. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఒక 5 మినిట్స్ అయ్యాక మూత తీసి కలపాలి. చూస్తారు కదా, నురుగు వచ్చేసింది బాగాను. పైకి కిందకి బాగా కలిసేలాగా కలుపుకొని సిమ్లోనే మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి ఫైనల్గా కలుపుదాము. మధ్యలో 1-2 సార్లు కలపడం అయ్యింది, మగ్గిపోయాయి. ఇప్పుడు చూసారు కదా, విచ్చుకున్నట్టుగా అయింది కాయలు. ఇలాగా చూసారు కదా, సపరేట్ అయిపోయింది. కనిపిస్తుందా? ఇలా అయిపోయిన తర్వాత ఒక్కసారి నొక్కి చూస్తే మెత్తగా అయిందో లేదో తెలుస్తుంది. ముక్క కూడా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఒకసారి ఫైనల్గా ఇది కలిపేసి స్టవ్ కట్టేయాలి. కట్టేసి కొంచెం చల్లారనివ్వాలి. మంచి కలర్ కూడా వచ్చింది కదా, బ్రౌన్ కలర్లో భలే ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనిద్దాము. మూత పూర్తిగా క్లోజ్ చేయకూడదు, ఆవిరికి మళ్ళీ నీళ్లు పడి పాడైపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని కొంచెం ఓపెన్గా పెట్టాలి. ఇప్పుడు ఈ ఆవకాయలోకి పోపు వేసి చల్లార్చుకోవాలి. ఈ పోపు కోసం మళ్ళీ కొంచెం పప్పు నూనె ఒక చిన్న మూకుళ్ళలో వేసి వేడి చేశాను. వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు వేయాలి ముందు. మరి ఎక్కువ వేడిగా ఉండకూడదు నూనె, కొంచెం వేడెక్కిన తర్వాత వేయాలి. తర్వాత మినపప్పు 1 చెంచాడు, అలాగే శనగపప్పు కూడా వేయాలి. ఆవాలు, ఇలా కలుపుతూ కొంచెం వేయించుకోవాలి. కలిపితే ఈక్వల్గా వేగుతుంది. నూనె పొంగుతుంది, దగ్గర ఉండి వేయించుకోవాలి. ఈ పొంగు వచ్చినప్పుడు పోపు వేగడం కూడా టైం పడుతుంది. ఇలా మధ్యలో చూసుకుంటూ ఉండాలి. కొంచెం రంగు వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకుని పెట్టుకోవాలి. అలాగే 1 చెంచా అల్లం తురుము వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 2
ఎండుమిరపకాయలు. ముందు పచ్చిమిరపకాయలు వేద్దాము, అల్లము, కరివేపాకు, వేసి మొత్తం అంతా బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత నురుగు కూడా తగ్గిపోతుంది. ఫైనల్గా కొంచెం ఇంగువ కంపల్సరీగా వేయాలి. పోపు వేగిపోయింది చూసారు కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ పోపుని చల్లారనివ్వాలి. మనం ఎండబెట్టుకున్న ఆవ ముద్ద సాయంత్రానికి ఇలా ఉంటుంది, కొంచెం ముద్దలాగే ఉంటుంది, కానీ తడి ఆరిపోతుంది బాగానే. ఇంకా కావాలంటే కూడా ఎండబెట్టుకోవచ్చు, కానీ ఇది సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఉంటుంది ముద్దలాగా. కావాలంటే ఇంకొక రోజు కూడా పెట్టుకోవచ్చు. ఇది కొంచెమే ఉంది కాబట్టి ఒక రోజు ఎండ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి, కలుపుకోవడానికి ఈజీగా ఉండడానికి. కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కారం వేయాలి. మనం ఏ గ్లాస్తో అయితే ఆవాలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు కారం వేయాలి. అలాగే ఉప్పు కూడా అదే గ్లాస్ తోటి కొంచెం వెల్తిగా వేయాలి, ఒక గ్లాస్ కన్నా తక్కువగా వేయాలి. కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇది రాళ్ళ ఉప్పు, కల్లుప్పు అంటాం కదా, ఆ ఉప్పు పొడి ఇది వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇందులో నిమ్మకాయలు పిండుకోవాలి, ఒకటి కానీ 2 కానీ. పులుపు మనకి కావాల్సిన పులుపుని బట్టి పిండుకోవాలి. ఇది కొంచెం పెద్ద కాయలు ఉన్నాయి, అందుకని 2 కాయలు పిండుకుందాం అనుకుంటున్నాను. ముందు ఒక కాయ పిండుదాము. ఈ పద్ధతిలో ఉసిరికాయలతో ఆవకాయ ఎంతమందికి తెలుసు? పెట్టే వాళ్ళైతే పర్వాలేదు, తెలియని వాళ్ళు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చిందా లేదా అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఇక్కడ 2 కాయలు పిండేశాను. 2 కాయలు పిండిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒక్కసారి పైకి కిందకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఒక్కసారి మళ్ళీ కొలతలు చూడండి. 1/2 కిలో ఉసిరికాయలకి ఈ గ్లాస్ తోటి మనం ఆవాలు తీసుకున్నాము, అలాగే 1 గ్లాసు కారం తీసుకున్నాము, 1 గ్లాస్ కన్నా తక్కువగా ఉప్పు తీసుకున్నాము. ఉసిరికాయలు ఆరిపోయాయి. మనకి ఇలా కాయలుగా కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే గింజలు తీసేయచ్చు, అది మన ఇష్టము. ఇప్పటికైతే నేను ఇది ఉంచుతాను కాయల కిందేను. ఇందులో ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న మసాలా ముద్ద ఉంది కదా, ఇదంతా వేసుకోవాలి. ఆవపిండి, కారం, ఉప్పు, నిమ్మకాయ కూడా పిండేసాము. ఇదంతా ఇందులో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేయాలి, ఒక్కసారి వేసేయకూడదు. ఈ పైకి కిందకి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే ముక్కల కింద విడిపోయే ఛాన్స్ ఉంది. అలాగే మిగిలిన ముద్ద కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్లో మీరు ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు. మీలో ఎవరైనా ఇంకేదైనా కొత్త పద్ధతిలో చేస్తూ ఉంటే ఆ రెసిపీ కూడా నాకు ఇవ్వండి, నేను కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేస్తాను. కాయలు కదా, జారిపోతూ ఉంటుంది, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఉసిరికాయలు ఈ ముద్ద అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న పోపు ఉంది కదా, అది కూడా చల్లారిపోయింది. అది ఇప్పుడు ఇందులో వేసి కలిపేసుకుందాము. పోపు మాత్రం చల్లారిన తర్వాతే వేయాలి. పోపు వేసేసి కలిపేద్దాం. ఇందులో కావాలంటే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపు పచ్చడి మొత్తానికి పట్టేలాగా పైకి కిందకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఉసిరికాయ పులిహోర ఆవకాయ కనీసం 1 నెల రోజులు ఫ్రెష్గా ఉంటుంది బయట పెడితే. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3-4 నెలల పాటు చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు ఈ పద్ధతులు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ బాక్స్లో పెడతారా? పోపు అంతా బాగా కలిసింది. ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.